వెల్కమ్ టు ఆకెన్ న్యూస్. తెలంగాణ రైజింగ్ పేరుతో సీఎం రేవంత్ రెడ్డి ఇటీవలే గ్లోబల్ సమ్మిట్ నిర్వహించారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు అనేక రూపాల్లో ఒక ప్రయత్నాలు చేస్తూనే మరోవైపు ఇండస్ట్రియల్ ల్యాండ్ని ఒక కన్వర్షన్ పేరుతో ఒక యాక్టివిటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇందుకోసము ఏకంగా జియో నెంబర్ 27 కూడా జారీ చేశారు. తెలంగాణ సంబంధించిన అంటే ఇండస్ట్రీస్లో ఇది ఒక చర్చ జరుగుతుంది. అంటే పారిశ్రామికవేత్తలు అసలు ఈ జియో వెనుక ఏముంది, నిజానికి ఇంతకుముందు ఇండస్ట్రీస్ అన్నిటికీ ఉనికికే ఒక విధంగా ప్రమాదం ఉందన్నది కొంతమంది అయితే, దానికి కొన్ని మార్పులు చేర్పులు చేసి దీనికి అవసరమైన ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ముందే డెవలప్ చేస్తే ఉపయోగపడుతుందన్నది కొందరు చెప్తున్నారు. అసలు ఈ జియో నెంబర్ 27 ద్వారా కన్వర్షన్ పేరుతో చేసే యాక్టివిటీస్కి సంబంధించి నిజానికి అది పారిశ్రామిక అభివృద్ధికి ఉపయోగపడుతుందా, నష్టం చేస్తుందా అనే విషయాలకు సంబంధించి మనము ఇప్పుడు తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రెసిడెంట్ రాచకొండ రవికుమార్ గారి దగ్గర ఉన్నాం. ఆయనతో మాట్లాడి అసలు ఈ జియో నెంబర్ 27 కానీ ఇండస్ట్రియల్ కన్వర్షన్ పాలసీ కానీ ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఏ విధంగా నష్టం చేస్తుంది, లేదా ప్రభుత్వానికి ఏ విధమైన సలహాలు సూచనలు ఇస్తారు అనే విషయాన్ని తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. ఒక్కసారి మీ గురించి చెప్పండి. మీరు ఇంతకుముందు ఏం చేశారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఇండస్ట్రీకి సంబంధించినవి ఇప్పుడు ఎట్లా ఉండాలి భవిష్యత్తు అనేది? నా పేరు రవికుమార్ అండి. నేను ఇప్పుడు FTCCI ప్రెసిడెంట్ని. కాకపోతే నాకు ఆల్మోస్ట్ 35-36 ఇయర్స్ ఇండస్ట్రీలో అనుభవం ఉందండి. మా కంపెనీ పేరు జీటాటెక్ ఇండస్ట్రీస్ అని, జీటాటెక్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అంటాం. ఇప్పుడు మేము బాలనగర్లో యూనిట్ ఉంది, ప్లస్ ఆదిబట్లలో కూడా అండి. ఈ ఏరోస్పేస్ కాంపోనెంట్స్ తయారు చేస్తుంటాం అండి. ఎన్వైర్మెంటల్ టెస్ట్ చేంబర్స్ అని, వైబ్రేషన్ సిస్టమ్స్ అని, మోషన్ సిమ్యులేటర్స్ అని ఇలాంటి ప్రోడక్ట్స్ చేస్తుంటాం. సో ఇండస్ట్రీలో నాకు ఆల్మోస్ట్ 35 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ ఇండస్ట్రీ అసోసియేషన్స్ కానివ్వండి, వీటిల్లో కానీ నేను పాల్గొంటూ ఉంటాను. మన సిచ్యువేషన్ తెలుసండి. ఇండస్ట్రియల్ ల్యాండ్ కన్వర్షన్కి సంబంధించిన దాంట్లో ఇప్పుడు ఒక స్టేట్లో ఇండస్ట్రియల్ గ్రూప్లోనే ఎక్కువగా చర్చ జరుగుతుంది. ఇంతకుముందు ఎంతో కాలంగా ఉన్న ఇండస్ట్రీస్ అన్నిటినీ కన్వర్షన్ పేరుతో ల్యాండ్స్ని చేస్తున్నారు. దానికి సంబంధించినది ఒక జియో నెంబర్ 27 కూడా తీసుకొచ్చారు. ఇండస్ట్రియల్ ల్యాండ్ కన్వర్షన్ అనేది ఎందుకు చేస్తున్నట్టు మీ అవగాహనలో ఉంది, అది నిజంగా ఉపయోగపడుతుందా, లేదా ఏదైనా మార్పులు చేయాల్సి ఉందా? నేను ఫెడరేషన్ ప్రెసిడెంట్గా అండి ఈ సందర్భంలో నేను చెప్పదలుచుకుందండి, జియో 27 కన్నా ముందర నేను ఫస్ట్ అసలు గవర్నమెంట్ ఎప్పుడైతే ఫామ్ అయిందో మేము చాలా ఆశ పెట్టుకున్నాం అనమాట. MSME పాలసీలు కానీ ఇది కానీ తీసుకొస్తా అని చెప్పేసి. అయితే లాస్ట్ ఇయర్ ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు, మన చీఫ్ మినిస్టర్ గారు MSME పాలసీ అన్ఫోల్డ్ చేసినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. దాంట్లో కొన్ని పాయింట్లు బాగున్నాయి, కానీ దానికి గైడ్ లైన్సే ఇంకా ఇవ్వలేదు. ఇవ్వకుండా ఉన్న సిచ్యువేషన్లో అదొకటి. రెండోది ఏం చేశారంటే అండి, ఇప్పుడు ఈ సబ్సిడీస్ విషయంలో ఇండస్ట్రీస్ MSME కానీ SME కానివ్వండి చాలా కష్టపడుతున్నారు. 2014 నుంచి సబ్సిడీస్ ఇవ్వలేదు. ఓ రకంగా వాళ్ళు MSMEని కానీ SMEని కానీ ఎలా ప్రాజెక్ట్ చేస్తారంటే చాలా ఇంట్రెస్ట్ చూపెడుతున్నట్టు ఇండస్ట్రీ గ్రోత్ ఉండాలని చెప్తుంటారు, కానీ ప్రాక్టికల్గా ఆలోచిస్తే అండి ఈ సబ్సిడీస్ కూడా ఇవ్వలేకపోయినారు. జెన్యూన్ కాజ్, డబ్బులు లేవని చెప్తారు. మాకు పాలిటిక్స్తో ఫెడరేషన్కి సంబంధం లేదు. ప్రాక్టికల్గా సిచ్యువేషన్ చూస్తే స్టేట్లో ఫైనాన్స్ ఇష్యూస్ ఉన్నాయి. సో దానికి తగినట్టు ప్రాక్టికల్గా ఆలోచించి కొద్దో గొప్ప ఇస్తుంటే బాగుండేది. సబ్సిడీ కూడా ఇవ్వలేదు. సో ఇండస్ట్రీకి యాక్చువల్లీ ఎలాంటి హెల్ప్ రాలేదు. ఆ సందర్భంలో ఈ జియో 27 తీసుకొచ్చేసారు. తెచ్చేసి జియో 27లో కూడా బిగ్ స్టేక్ హోల్డర్స్తో డిస్కస్ చేయలేదు అసలు ఇష్యూ. రెండోది దీంట్లో ఓన్లీ విల్లింగ్ పార్టీస్ అంటున్నారు. విల్లింగ్ పార్టీస్ అంటే డెఫినెట్గా కొంతమందికి హెల్ప్ కావచ్చు, బట్ కాన్సెప్ట్ అంటే అసలు బేసిక్ కాన్సెప్ట్ ఒక ఇండస్ట్రియల్ పార్క్లో కమర్షియల్ కానీ రెసిడెన్షియల్ కానీ ఎలా ఉంటుందండి. కొంతమందికి అలౌ చేసి కొంతమంది తీసుకోండి, కొంతమంది తీసుకోకూడదంటే ఇన్ వేర్ విల్ ఇట్ గో? సో సిక్ యూనిట్స్, కొంతమంది యూనిట్ రన్ చేయని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇచ్చారనుకోండి, వాళ్ళు ఆల్రెడీ సిక్. ఈ పాలసీలో కూడా ఇంకోటి ఏం చెప్తున్నారంటే విత్ ఇన్ 45 days, 7 days, 8 days ఇమీడియట్గా మీరు అప్లై చేస్తే 20% SRO కార్డ్ వాల్యూ కట్టేయాలంటున్నారు.
అసలు ఇండస్ట్రీనే నడవట్లేదు, మన దగ్గర డబ్బులు లేవు, ఈ వాల్యూ కట్టమంటున్నారు. కట్టేసి మళ్ళీ ఏమంటారంటే 45 days గ్యాప్తో మిగిలిన 80% 40-40లో 90 daysలో కట్టమంటున్నారు. అయితే ఇక్కడ ఒక విషయం సార్, అంటే ఒక సీఎం రూలింగ్కి వచ్చినప్పుడు వాళ్ళకు ఒక విజన్ ఉంటుంది. అంటే ఇంతకు ముందు ఒక సీఎం ఏమో కేసీఆర్ చేసిండ్రు, తనున్న మొత్తం 10 yearsలో ఇరిగేషన్ మీద ఎక్కువగా ఫోకస్ చేసి ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద చాలా వరకు చేపట్టారు. అయితే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇండస్ట్రీస్కి సంబంధించిన గ్రోత్ రేట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి దానికి ఏం చేస్తే బాగుంటుంది అనే విషయంలోనే ఎక్కువ ఆలోచిస్తున్నారు. దాదాపు అధికారులందరూ అదే మా ఇండస్ట్రీస్ మీద గ్రోత్ లేకపోతే ఇక్కడ ఉపాధి అవకాశాలు లేవని చెప్తున్నారు. అంటే ల్యాండ్ కన్వర్షన్కి సంబంధించిన విషయం వచ్చేవరకు దాదాపు 50-60 ఏళ్ల కింద ఇండస్ట్రీ జోన్గా ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పుడు దాని చుట్టూ కూడా దాని కమర్షియల్ కానీ అదే రెసిడెన్షియల్ ఏరియాస్ కానీ అన్నీ వచ్చిన తర్వాత అదే దగ్గర అట్లనే ఉంచి అదే ఆ ఇండస్ట్రీస్ జోన్గానే ఉంచితే నష్టం జరుగుతుంది. అసలు ఇక గ్రోత్ ఎట్లా వస్తుంది, ఒక విజన్ లేకుండా మనం ఒక స్టేట్ని ఎట్లా డెవలప్ చేస్తాం అనేది చెప్తున్నారు. మీరేమంటారు? ఐడియా చాలా మంచిదండి, కానీ దాన్ని ఇండస్ట్రీని కన్వర్షన్ చేసే ముందర ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీ ఎవరైతే బతుకుతున్నారు అక్కడ వాళ్ళకి బయట వేరే చోట ఎప్పుడైతే ఇప్పుడు తెలంగాణ రైజింగ్లో చెప్పారు ప్యూరు ఇవన్నీ చెప్పారు, కోర్ అర్బన్ ఏరియా, పెరీ అర్బన్ ఏరియా ఇవన్నీ చెప్పారు, ప్లస్ అగ్రి అండ్ రూరల్ అగ్రి అని చెప్పారు. అక్కడ ఒక ల్యాండ్ ఎలొకేట్ చేసి చూపెట్టి దానికి ఈకో సిస్టమ్ డెవలప్ చేసిన తర్వాత వాళ్ళు మాట్లాడాలి. అది చేయకుండా ముందర జియో పాస్ చేసేటప్పటికి అందరికీ డౌట్లు వస్తుంటే అందరికీ భయం పుట్టుకుంటుంది. అది నా ఇండస్ట్రీ అయిపోతుందని. ఇప్పుడు ఇక్కడ కన్వర్షన్ అయిపోతుంది, కన్వర్షన్కి నేను డబ్బులు ఖర్చు పెట్టాలి, ప్లస్ నేను మళ్ళీ కొత్తగా మొదలు పెట్టుకోవాలంటే నాకు ఇక్కడి నుంచి లాజిస్టిక్స్ కానివ్వండి, ఈకో సిస్టమ్ కానివ్వండి ఏవి లేనప్పుడు మాట్లాడుతుంటే ఒక రకమైన ఫీలింగ్ ఉంటుందన్నమాట. ఇది సాధ్యమా, ఆయన అనుకున్నది ఆయన కోరుకుంటున్నది ఇప్పుడున్న సిచ్యువేషన్లో లాస్ట్ 2 years ప్రభుత్వం చూసిన సిచ్యువేషన్లో కూడా ఈ కన్వర్షన్ అయిపోయి ఇండస్ట్రీస్ ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ప్యూర్ జోన్లో పెట్టేటప్పటికి మినిమం ఎంత స్పీడ్గా వాళ్ళు చేసినా కూడా 5-10 ఏళ్ళు అవుతుందండి. ఈ 5-10 ఏళ్ళు ఎగ్జిస్టింగ్ యూనిట్ ఎక్కడికి వెళ్ళాలి, వేర్ విల్ దే గో, హౌ విల్. సో ఇలాంటి గైడ్ లైన్స్ ఇవ్వకుండా, రెండోది జియో 27లో ఓన్లీ విల్లింగ్ పార్టీస్ అని చెప్పారు, కానీ తెలంగాణ రైజింగ్లో మేము మార్చేస్తున్నాం అని చెప్పారు. సో ఈ క్లారిటీ కూడా ఇవ్వాలి కదా. అసలు క్లారిటీ లేకుండా ఎక్కడికి మారుస్తున్నాం, ఎందుకు మారుస్తున్నాం, ఏ యూనిట్లు మారుస్తున్నాం. సో పొల్యూటెడ్ యూనిట్స్ ఉన్నాయి, అవి మార్చండి. ఆల్రెడీ అవి తీసుకెళ్ళి బయట పెట్టారు. ఓఆర్ఆర్ దగ్గర చాలా మటుకు ఈ ప్లాస్టిక్ సంబంధించింది కానీ పొల్యూషన్ ఉన్నవన్నీ తీసుకెళ్లారు. బట్ ఎగ్జిస్టింగ్ యూనిట్స్లో పొల్యూషన్ లేని యూనిట్స్ని ఎందుకు సఫర్ చేయాలి ఇమీడియట్గా? దాని ముందర ఫస్ట్ ఈకో సిస్టమ్ చూపెట్టి నమ్మకం కుదిరించండి. ఇండస్ట్రీస్లో ఆల్రెడీ అక్కడ ఉంది ఎలాంటి ఫెసిలిటీస్. ఇప్పుడు జియో నెంబర్ 27లో అంటే ఈ క్లారిటీ కానీ ఆ తర్వాత ఇచ్చిన గైడ్ లైన్స్ కానీ ఈ క్లారిటీ ఏమి ఇవ్వలేదా? లేదండి, అంత క్లియర్గా లేదు. వాళ్ళు ఇచ్చిన క్లారిటీ ఏంటంటే మీకు ఇక్కడ కన్వర్షన్ అయిపోతుంది, ఎంతసేపటికి దాంట్లో జియో 27లో మాట్లాడింది ఏంటంటే విల్లింగ్ ఉన్న వాళ్ళు కన్వర్ట్ చేసుకోండి, దాని ప్రొసీజర్ చెప్పారు, దానికి ఎంత డబ్బులు కట్టాలో అని చెప్పారు. అంతేగాని ల్యాండ్ ప్రొవైడ్ చేస్తున్నాం అని చెప్పారు, కానీ ఎక్కడ దానికి సిస్టమ్ ఏంది, ఎలా మార్చాలి. ఈ జియో 27లో ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ కన్వర్షన్ అంతా విత్ ఇన్ 90 days అని క్లియర్గా అది మాత్రం చాలా స్పష్టంగా ఇచ్చారు. కానీ 90 daysలో నేను ఇది కన్వర్ట్ చేసుకుంటాను, 90 daysలో నా యూనిట్ ఇక్కడి నుంచి అక్కడికి ఎట్టెళ్తుంది, సో యూనిట్ వెళ్ళడానికి 2 ఏళ్ళు పడుతుంది, 3 ఏళ్ళు పడుతుంది. ఆ క్లారిటీలు ఇంకా రావాలి, రాలేదు, బహుశా వస్తాయేమో. జియో నెంబర్ 27లో దాని ప్రకారమే 9,000 ఎకరాల పైచీలకు ఇప్పుడున్న ఐడెంటిఫై చేసింది 9,000 ఎకరాల పైచీలు. దాంట్లో అంటే 50% మాత్రమే ఈ కన్వర్షన్కి ఉపయోగపడుతుంది అని చెప్తున్నారు. అంటే దాంట్లో ఈ వేరియేషన్ లేదా, అంటే ఎవరు సిక్ ఇండస్ట్రీ ఎవరిని తీస్తున్నారు అనేది అట్లా లేదంటారా? పదం ఎలా వాడారంటే ఎవరికైతే విల్లింగ్ ఉందో వాళ్ళు మార్చుకోండి అని చెప్పారండి. సో ఆ 40% బహుశా యూనిట్లు లేవు, నడపట్లేదు, ఇండస్ట్రీ నడవట్లేదు, వాళ్ళు మార్చుకోవచ్చు. కానీ మేజర్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే అండి, ఇండస్ట్రియల్ జోన్లో కమర్షియల్ ఎట్లా వస్తుంది, కమర్షియల్ ఇండస్ట్రియల్ జోన్ రెండు నడవలేవు. సో రేపు వాళ్ళు మార్చిన 1 yearకి ఈ ఎవరైతే ఫ్రూట్ఫుల్గా ఇండస్ట్రీ నడుపుకుంటున్నారో చక్కగా వాళ్ళకి ప్రాబ్లమ్స్ మొదలవుతాయి. నెక్స్ట్ 1 year కాగానే ఇది మా డౌట్, మా ఇండస్ట్రీ మా అసోసియేషన్ అందరు అడిగేవాళ్ళు ఇదే, క్లారిటీ ఇవ్వలేదు, దాని మీద స్పష్టంగా చెప్పట్లేదు అనమాట. నువ్వు విల్లింగ్గానే మార్చంటున్నారు. కాకపోతే 1 yearలో ఒకవేళ ఆ 40 వాళ్ళు అనుకున్నట్టు ఆ 4,000 చిల్లర మారిపోయింది అనుకోండి, రెవెన్యూ స్టేట్కి వస్తుంది, వచ్చిన తర్వాత ఇది అంటున్నారు.
నెక్స్ట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే విల్లింగ్ వాడికి ఇప్పుడు ఎవరైతే కన్వర్ట్ చేసుకోలేదో వాడిని ఏం చేయాలి నెక్స్ట్ డే తేలి ఇప్పుడు రెసిడెన్షియల్ ఏరియాలో నేను ఫ్యాక్టరీ పెడితే ధర్నాలు చేస్తున్నారు. సో ఆ సిచ్యువేషన్ వస్తుంది, గతంలో ఉన్న ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇంటర్నేషనల్గా మీరు ఇండస్ట్రీలో ఇంతకాలంగా ఉన్నారు కదా, ఇంటర్నేషనల్గా ఏ కంట్రీలో ఉన్నా మల్టీ జోన్ అంటే ఇండస్ట్రీస్ ప్లస్ కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ జోన్స్ ఉన్న ప్రాంతాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నా కూడా దానికి క్లారిటీ ఉంటుందంటే ఆ జోన్ క్లియర్గా ఉంటుంది. కానీ అట్లా మల్టీ జోన్లు పక్క పక్కన ఉండే చాలా తక్కువ. ఇండస్ట్రీ పార్క్ అంటే ఇండస్ట్రీ పార్కే సపరేట్గా ఉంటుంది. అది రీసెంట్గా మేము ఇక్కడ FTCC నుంచి డెలిగేషన్ తీసుకుని వెళ్ళాం జపాన్కి, లాస్ట్ వీకే వెళ్ళొచ్చాం. అక్కడ మొత్తం 4 సిటీలు తిరిగి వచ్చాం మేము. టోక్యో వెళ్ళాము, ఒసాకా వెళ్ళాము, హీరోషిమా వెళ్ళాం. ఎక్కడ పోయినా కూడా మేము ఇండస్ట్రీ మీటింగ్స్ కూడా పెట్టుకున్నాం, అసోసియేషన్స్ పెట్టుకున్నాం. వాళ్ళు మమ్మల్ని తీసుకెళ్లి ఇండస్ట్రీ పార్క్ చూపెట్టిన చోట రెసిడెన్షియల్ లేదు. మనం ఎంతసేపటికి జపాన్ని పోల్చుకుంటున్నాం కానీ సో అక్కడ కూడా సపరేట్ సెగ్రిగేట్ చేసి ఉంటాయి కానీ అన్ని కలిపి ఉండవు. జీవో నెంబర్ 27లో వాడిన అంటే ఎవరికైతే విల్లింగ్ ఉందని అంటారో నిజంగా ఎవరికి విల్లింగ్ ఉండే అవకాశం ఉంది? మీరు ఇవన్నీ సమస్యలు చెప్తున్నారు కదా. మా దగ్గర వచ్చిన న్యూస్ ఏంటంటే ఇప్పుడు ఉప్పల్ది ఒక్కటి నాకు తెలిసిందండి రీసెంట్గా. ఉప్పల్ మెయిన్ రోడ్ మీద కొన్ని ఇండస్ట్రీ యూనిట్స్ ఉన్నాయి, అసలు నడపట్లేదు, ల్యాండ్ అలా పడుంది అంతే. ఓకే, ఆ ఉన్న 5%కో 4%కో ఇది బెనిఫిట్ ఉంటుందండి. కన్వర్షన్ చేశారంటే కమర్షియల్ కింద మార్చుకుంటారు, దానికి బెనిఫిట్ ఉంటుంది. అంటే ఓవరాల్గా మనం అర్థం చేసుకోవచ్చు ఏంటంటే సిక్ ఇండస్ట్రీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జీవో నెంబర్ 27 ఉపయోగపడే అవకాశం ఉందంటారా? అది మెయిన్ రోడ్ మీద ఉంటే, మెయిన్ రోడ్ మీద ఉంటే ఉపయోగపడుతుంది. కాకపోతే లోపల ఇండస్ట్రియల్ జోన్ లోపల ఉందనుకోండి, ఏరియా లోపల ఉందనుకోండి, ఉపయోగపడడం కష్టం. అది కన్వర్షన్ అయిన నెక్స్ట్ డే నుంచి పక్కన ఉన్న యూనిట్లకి ప్రాబ్లం అవుతుంది. సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పే విషయమేమో దేశంలోని ఇతర నగరాలతో కాదు పోటీ పడేది, ఇంటర్నేషనల్గా మనము పోటీ పడాలి. అట్లాంటి స్థాయి ఉన్నప్పుడు ఇంత చిన్నగా కేవలం కొంతమంది సిక్ ఇండస్ట్రీస్ వాళ్ళ కోసం ఆలోచించే అవకాశం ఉంటుందంటారా? ఒక పాలసీ చేసినప్పుడు మనము భారత్ ఫ్యూచర్ సిటీ లాంటిది ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు కేవలం 10 మంది 20 మంది లాంటి మాకు ఇండస్ట్రీ పరంగా మా ఐడియా ఏంటంటే నా పాలసీ చేసినప్పుడు స్టేక్ హోల్డర్స్ మెజారిటీ డెసిషన్తో పోవాలి. ఈ సందర్భంలో మెజారిటీ ఒపీనియన్ తీసుకోలేదని మా అభిప్రాయం. అంటే జీవో నెంబర్ 27 కానీ జీవో 27లో కన్వర్షన్ కానీ మెజారిటీ వాళ్ళది స్టడీ చేయలేదండి. ఫెడరేషన్ సంబంధించిన ప్రతినిధిగా ఉన్నారు అంటే మీలాంటి వాళ్ళని ఎవరిని పిలవలేదా? కొంతమందిని పిలిచారు, కానీ జీవో రాగానే మా రిప్రజెంటేషన్ మేము ఇచ్చామండి. మెజారిటీ స్టేక్ హోల్డర్స్ని కన్సల్ట్ చేయలేదని చెప్పేసి. మాకు అర్థమయ్యేది ఏంటంటే ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్కి వెళ్దాం అని ఆలోచిస్తున్న ఆ ఉద్దేశంతో చేస్తున్నారు, కానీ గ్రౌండ్ రియాలిటీ గ్రాస్ రూట్ ప్రాబ్లమ్స్ ఏంది, స్టెప్ బై స్టెప్ పోదాం అనే ఆలోచన కనిపించలేదండి మాకు. ఎందుకంటే ఏది చేయాలనుకున్న ఇంటర్నేషనల్ స్టాండర్డ్ పోవాలంటే ఫస్ట్ వాళ్ళు అక్కడ, నేను పదే అదే చెప్తున్నాను మీకు, ఫస్ట్ అక్కడ ఈకో సిస్టమ్ డెవలప్ చేసి చూపెట్టండి. అప్పుడు మీరు మమ్మల్ని అడగక్కర్లేదు సిక్ యూనిట్ని కమర్షియల్ కన్వర్ట్ చేసుకుంటారా, దీనికి వెళ్తారా, దాన్ని అడగకుండా ఆటోమేటిక్గా మేమే వస్తాం. మీరు అది కాకుండా జియో రిలీజ్ చేసేసారు. ముందర మాకు అక్కడ చూపెట్టండి, ప్లేస్ చూపెట్టి ఈకో సిస్టమ్ ఇవ్వండి, వెళ్తాం. నిజానికి 27 ఏంటి ఇండస్ట్రీస్కి సంబంధించిన దాంట్లో ఇక్కడ ఇండస్ట్రీస్ ఒక 50-60 సంవత్సరాల కింద ఏర్పాటు చేసింది కాబట్టి ఇక్కడ కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ ఏరియా వచ్చినాయి. మొత్తం ఇండస్ట్రీస్ ఇప్పుడు భారత్ ఫ్యూచర్ చేయాలని ఉంది కదా. అట్లా షిఫ్ట్ చేయకుండా మరి మీకు ఎవరికి విల్లింగ్ ఉందో వాళ్ళే వెళ్ళాలంటే మిగతా వాళ్ళు ఉండమని చెప్పినట్టు కదా. ఉండమని చెప్పారు, కానీ ఇమీడియట్ గా వాళ్ళు వేరే చోట ఇచ్చింది కూడా ఏంటంటే తెలంగాణ రేజింగ్ లో చెప్పేది మేము ఇండస్ట్రీనే షిఫ్ట్ చేస్తున్నాం అంటున్నారు. ఆ క్లారిటీ ఇంకా సరిగ్గా ఇవ్వలేదు. సో వాళ్ళు జీవో 27 ప్రకారంగా చెప్పేది ఏంటంటే ఓన్లీ విల్లింగ్ వాళ్ళే వెళ్ళండి అంటున్నారు. కానీ దానికి క్లారిటీ ఇవ్వాలి కదా. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఎవరైతే ఫ్రూట్ఫుల్ గా ఇండస్ట్రీ నడుపుతున్నారో వాళ్ళని ఉండమని చెప్తున్నారు, కానీ ఎలా ఉంటారు? 1 year పోగానే సింపుల్ కామన్ సెన్స్ అండి. అది గతం లాస్ట్ 30-40 years చూసేదే మనం. రెసిడెన్షియల్ ఏరియా కమర్షియల్ ఏరియాలో ఇండస్ట్రీ ఉండకూడదని రూల్ క్లియర్ గా ఉంది. అది స్పష్టంగా ఉన్నప్పుడు నువ్వు విల్లింగ్ వాళ్ళనే నువ్వు వెళ్ళు కమర్షియల్ మార్చుకో అని చెప్తున్నప్పుడు మిగిలిన వాళ్ళు ఏం అవ్వాలి? నువ్వు అక్కడే ఉండు అని చెప్తున్నారు ఇవాళ. బట్ వాట్ ఈస్ ఎక్కడ, వేర్ ఈస్ ది క్లారిటీ ఇన్ దట్? ఆ క్లారిటీ, ఆ స్పష్టత అది స్టేక్ హోల్డర్స్తో కూర్చుని క్లియర్గా చెప్తే, డిస్కస్ చేస్తే బాగుంటుంది. అంటే ఇండస్ట్రీస్ని టోటల్గా ఇక్కడ నుంచి షిఫ్ట్ చేసినా పర్లేదు, కానీ ఆల్రెడీ వాళ్ళకి సంబంధించిన ఎగ్జిస్టెన్సీ ఎట్లా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి,
అవన్నీ ఒక మార్కెటింగ్ ఫెసిలిటీ అవన్నిటికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే మాత్రమే షిఫ్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఐడియా చాలా మంచిదండి, దాంట్లో డౌటే లేదు. ఐడియా చాలా మంచిది, కీపింగ్ ఫ్యూచర్ ఇన్ మైండ్ ఐడియా చాలా మంచిది. కానీ ప్రొసీజర్ విచ్ ఈస్ గోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్. ఇండస్ట్రీ సర్వైవ్ అవ్వడం చాలా కష్టం. ఎందుకంటే మీరు ముందర ఏ స్టెప్ చేయాలో అది చేయండి, చేసిన తర్వాత రండి. మీరు రివర్స్ వస్తున్నారు ఇక్కడ. ఇది మా అభిప్రాయం. ఇట్ షుడ్ నాట్ బి రివర్స్. ఫస్ట్ యూ క్రియేట్, షో ద ల్యాండ్, క్రియేట్ ది ఈకో సిస్టమ్, ఎవ్రీథింగ్. జనాల్ని అక్కడికి వెళ్ళే అవకాశం క్రియేట్ చేయండి. చేసిన తర్వాత దీనికి రావాలి. కానీ దానికంటే ముందర మీరు ప్రయారిటీ దీనికి ఇచ్చారు. ప్లస్ దాంట్లో ఎంత స్పష్టంగా రాస్తున్నారంటే 20% అప్ ఫ్రంట్ ఫీ కట్టేసేయండి. సో అది చదువుతుంటే ఎలా ఉందంటే ముందర రెవెన్యూ జనరేట్ చేయాలి గవర్నమెంట్కి, బికాజ్ గవర్నమెంట్ నీడ్స్ మనీ. అది కూడా ఒప్పుకుంటున్నాం. కానీ అదే స్పీడ్తో అది కూడా చూపెట్టండి. అది ఏ క్లారిటీ లేదు. ఉదాహరణకి ఎంఎస్ఎంఈ పాలసీనే చెప్తున్నాను మళ్ళీ. మీరు 1 year బ్యాక్ ఇచ్చారు, దాని పాలసీ గైడ్ లైన్స్ ఇప్పటికి ఇవ్వలేదు. 1 year నుంచి గైడ్ లైన్స్ ఇంకా రాలేదు. ఇస్తున్నారు, క్లారిటీ రాలేదు, గైడ్ లైన్స్ రాలేదు. ఇచ్చారు, ఫ్రేమ్ వర్క్ ఇచ్చారు, హౌ టు ఇంప్లిమెంట్ అనేది ఇచ్చారు, బట్ టోటల్ 100% క్లారిటీ రాలేదు. రెండోది 2008-09 నుంచి వేజ్ రివిజన్స్ ఉన్నాయి లేబర్ది. అది కూడా ఇన్ని స్టేక్ హోల్డర్స్ మీటింగ్లు పెట్టారు, అది పెట్టారు, ఇది పెట్టారు, అది కూడా రాలేదు. సో చిన్న చిన్న విషయాలే, సింపుల్ థింగ్సే 2 years 3 years తీసుకుంటుంటే, ఇంత పెద్ద స్టెప్ తీసుకున్నప్పుడు విల్లింగ్ అనే చెప్పి తీసుకెళ్ళినా కూడా ఎక్కడ పెడతారు యూనిట్? ఎన్నాళ్ళు పడుతుంది? ఇది మాత్రం మీరు ఈ ప్రాసెస్ కమర్షియల్ది 90 days 3 months 4 months లో కంప్లీట్ చేయాలని చూస్తున్నారు. జోన్ కన్వర్షన్ మాత్రం ఇమీడియట్ గా అయిపోతుంది. కానీ అక్కడ అసలు ఇంకా మొదలే కాలేదు. ఆ ఆలోచన కూడా ఉన్నట్టు అనిపిస్తలేదు కదా. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చెప్పడం మాత్రం చెప్తున్నారు, దాని జోన్ క్రియేట్ చేశారు. ఓకే, ప్యూర్ జోన్ లో వస్తాయి ఇండస్ట్రీస్ అని క్రియేట్ చేశారు. కానీ ప్యూర్ జోన్ ఎక్కడ, ఏ పోర్షన్ లో, ఎప్పుడు, దానికి రోడ్ ఉందా, ఇంటీరియర్ రోడ్స్ వస్తాయన్నారు, ఇవన్నీ ఆ ప్రాసెస్ ఎక్కడుంది? ఓకే, అంటే గవర్నమెంట్ మీరు అన్నట్టు నిజంగానే అంత అక్కడ ఇన్ఫ్రా అంతా డెవలప్ చేసి, అంటే ఇండస్ట్రీస్తో డిస్కస్ చేసి ఇవన్నీ చేస్తే, ఇప్పుడు ఆ ప్యూరు ఇవన్నీ కొన్ని పదాలు బట్టి అది చేస్తున్నది అంతా ఓకే అంటారా? చాలా మంచిది స్టేట్కి. ఒకవేళ అది నిజంగా అమల్లో పెట్టి ఏదైతే ఇంటెన్షన్ ఉందో అది ప్రాక్టికల్గా చేయగలిగితే చాలా మంచిది. కానీ చేయగలిగితే అనే డౌట్ ఎందుకు వస్తున్నదంటే, ఇప్పుడు ఈ GO 27తో వచ్చే డౌట్లు ఇవన్నమాట. సో అది చేసే టైంకి ఇండస్ట్రీ సర్వైవ్ కాలేదు, చాలా మంది క్లోజ్ చేసుకుంటారు. సో ఉన్నదాన్ని నరకకుండా ఇది నడుపుతూ అక్కడికి షిఫ్ట్ అయ్యే సిస్టమ్ అయితే బాగుంటుంది. సరే, ఇప్పుడు మీరు 2 ఏళ్ల నుంచి చూస్తున్నారు కదా, అంటే గవర్నమెంట్ సరే పాత గవర్నమెంట్ అసలు బడ్జెట్ ఏం లేకుండా చేసిపోయింది. ఇప్పుడు మనం ఢిల్లీకి వెళ్తే కనీసము ఇక దొంగలను చూసినట్టే చూస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. అంటే మీకున్న ఈ ఎక్స్పీరియన్స్తో నిజానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఖజానా నిండాలంటే ఈ ఇండస్ట్రీ పరంగా ఏ విధమైన అంటే పాలసీలు రూపొందిస్తే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు? గత గవర్నమెంట్తో ఈ గవర్నమెంట్తో కాదండి, లాస్ట్ 2 years వరకు నేను మాట్లాడతాను. డెఫినెట్లీ గవర్నమెంట్ ఈజ్ ప్రోయాక్టివ్. అట్లీస్ట్ మన మాటలు వింటున్నారు. ఇంప్లిమెంట్ చేయడానికి వాళ్ళకున్న ఆబ్లిగేషన్స్ అంటే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వల్ల డిలే అవుతున్నాయి. ఆ సందర్భంగానే GO 27 కానివ్వండి, తెలంగాణ రైజింగ్లో డౌట్లు వస్తున్నాయి మాకు. చేయగలుగుతున్నారు కానీ వాళ్ళు ఈ సబ్సిడీస్కి ఇంపార్టెన్స్ ఇచ్చి, ఇన్సెంటివ్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చి, MSME SMEకి ఏదైతే రావాలో అది వాళ్ళ బడ్జెటింగ్ చేసుకున్నప్పుడు ఈ గవర్నమెంట్ ఇచ్చే ఫ్రీబీస్ కానివ్వండి, ఇవన్నీ కానివ్వండి, అవి ఎలా ఉన్నా కూడా అది నేను చెప్పలేను. ఇండస్ట్రీ యాంగిల్ నుంచి నేను చెప్పేది అంటే, ఇండస్ట్రీకి ప్రయారిటీ ఇచ్చి వాళ్ళకు వచ్చే సబ్సిడీస్ ఇలాంటివన్నీ ఇస్తే ఇండస్ట్రీ బాగుపడుతుంది. ఇండస్ట్రీ బాగుపడితే ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, తెలంగాణ గ్రోత్ ఇంకా ఫాస్ట్గా వస్తుంది. సరే, ఇప్పుడు సో అది జరగట్లేదు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇండస్ట్రీకి చెప్తారే కానీ డబ్బులు ఇచ్చే టైంకి ఇన్సెంటివ్స్ కానీ సబ్సిడీస్, ఎందుకంటే గత 10 ఏళ్ల నుంచి ఆగున్నాయి, 5,000 కోట్ల దాకా ఆగుంది. అవి రిలీజ్ చేస్తే చాలా మంచిది. FTCCI ప్రెసిడెంట్గా మాకు 3,000 ఇండస్ట్రీ ట్రేడ్ బాడీస్ మా మెంబర్స్ ఉన్నారు. అందరితో మేము ఇంటరాక్ట్ అవుతూ తీసుకున్న మెసేజ్ ప్రకారంగా మా రిక్వెస్ట్ గవర్నమెంట్కి ఏంటంటే,
గవర్నమెంట్ లాస్ట్ 2 yearsలో గవర్నమెంట్ చూపెట్టిన ఎనర్జీ కానివ్వండి, ఇంట్రెస్ట్ కానివ్వండి, ఎంఎస్ఎంఈకి నచ్చింది. కాకపోతే స్టేక్ హోల్డర్స్ అందరినీ బాగా ఇన్వాల్వ్ చేసి కొంచెం సబ్సిడీస్ కానివ్వండి, ఇలాంటివన్నీ, ఈ డిస్కామ్ కూడా టారిఫ్లు కూడా, మన ఎలక్ట్రిసిటీ టారిఫ్లు కూడా ఇష్టం వచ్చినట్టు పెడుతున్నారు. దీని రిప్రజెంటేషన్లు గవర్నమెంట్కి ఇచ్చాం. ఇలాంటి వీటి మీద ఫోకస్ చేసి గవర్నమెంట్ దీన్ని కొంచెం సీరియస్గా తీసుకుని ఈ ఎంఎస్ఎంఈకి చిన్న చూపు చూపెట్టకుండా, చెప్పడం మాత్రం చాలా చెప్తారు కానీ ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసేటప్పటికి ఇంప్లిమెంటేషన్లో చిన్న చూపు అయిపోతుంది. అది లేకుండా ఉంటే తెలంగాణకి చాలా లాభం లభిస్తుంది. ఇది దయచేసి ఇండస్ట్రీలో గ్రోత్ వస్తుంది, ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ అవుతుంది, ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. మీ ఛానల్ ద్వారా మా రిక్వెస్ట్ ఏంటంటే గవర్నమెంట్కి దయచేసి ఎంత త్వరగా మీరు ఇవి ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.